అందరికీ హాయ్ అండి. లాస్ట్ వీడియోకి మంచి కామెంట్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ వీడియో తర్వాత వర్షినికి కన్ఫామ్గా ఇంకా మనకి బేబీ రాబోతోంది అని చెప్పినప్పుడు తను స్కూల్ నుంచి వచ్చాక ఇలా చిన్నగా ఒక కేక్ అయితే తను తెచ్చుకున్నదే కట్ చేయించారు. నాతో ఏదో చిన్న సెలబ్రేషన్ లాగా కట్ చేయించారనమాట. ఎందుకు ఇప్పుడు ఇదంతా అని అంటే, తినేదే కదా, అదేదో కట్ చేసి తినొచ్చు కదా అని పృథ్వీ అన్నాడు. ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాము. వర్షిని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చిన్న న్యాప్ తీసుకుంది. అప్పుడు అన్నమాట వీడియో క్లిప్ తీసుకున్నది. ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపించింది. వర్షిని అయితే ఇంకా హ్యాపీ, నిద్రమత్తులో ఉంది అప్పుడు. కానీ తనైతే చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. నాకేమో అసలు ఆ చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఎందుకు అసలు ఇష్టమే ఉండదు. కానీ ఇంకా తన కోసమని నేనేదో కొంచెం తిన్నాను. అప్పుడు ఆ టైంలో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు బాగా తినాలని ఉండింది, కానీ కొంచెం భయం ఉండింది మనసులో. ఎక్కువ షుగరీస్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవద్దు అని కొంచెం భయం ఉండింది. అండ్ ఇది వచ్చేసి వర్షిని వాళ్ళు రాజ్ భవన్ విజిట్కి వెళ్ళారు, అప్పుడు తీసుకున్న క్లిప్ అనమాట. ఇంకా సెలబ్రేషన్ తర్వాత స్కూల్లో ఒకరోజు వీళ్ళకి సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి కండక్ట్ చేశారు. సో వర్షిని వాళ్ళు కూడా ఒక ప్రాజెక్ట్ చేశారని చెప్పి ఆ రోజు వెళ్ళాను. ఇంకప్పుడు నాకు మెట్లు ఎక్కితే ఎక్కువ ఆయాసం వచ్చేసేది, కష్టంగా అనిపించేది. చాలా దూరం లోపలికి నడవాలి స్కూల్ లోపలికి అంటే కష్టంగానే ఉండింది. వేరే క్లాసుల్లో కూడా చూశాను అనమాట. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఒక ప్రాజెక్ట్ చేశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు ప్రాజెక్ట్ అంతా కూడా. ఇది వేరే పిల్లలు చేసిన ప్రాజెక్ట్ నాకు బాగా అనిపించి నేను చిన్న క్లిప్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. ఇది కూడా బాగుండింది. ఇవన్నీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేశారు. 6th to 10th గ్రేడ్ పిల్లలు అనుకుంటాను చేసింది, ఇప్పుడు అంతగా గుర్తుకు లేదు. బట్ అవన్నీ అయితే ప్రాజెక్ట్స్ చాలా బాగా అనిపించాయి నాకు. ఇది విండ్ ఎయిర్ అంటే ఎయిర్తో మనము పవర్ జనరేట్ చేస్తాం కదా, అది బాగుంది. కొన్ని అయితే చాలా బాగా అనిపించాయి. ఇదంతా పార్కింగ్ అంటే ఇప్పుడు చాలా చోట్ల మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా పార్కింగ్ అనేది, 2-3 లెవెల్స్లో పార్కింగ్ అనేది చూస్తున్నాం కదా, ఫ్లోర్స్ లాగా. అట్లా ఇది పార్కింగ్కి సంబంధించింది. చాలా బాగా చేశారు నిజంగా. అండ్ ఇది కూడా బాగుండింది. సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఆ ఇయర్ చాలా చాలా బాగా చేశారు. ఇట్లాంటివి మనం స్కూల్కి వెళ్ళి పిల్లలవి వాళ్ళ టాలెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. స్కూల్ బయట ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడు క్లిప్ ఇది నేను చిన్నగా క్యాప్చర్ చేశాను అనమాట. చాలా దూరం నడవాల్సి ఉంటుంది వాళ్ళ క్లాస్లోకి వెళ్ళాలంటే. మెట్లు కూడా 2 floors ఉండినాయి అన్నమాట. ఆ రోజు కొంచెం ఇబ్బందిగానే అనిపించింది, ఎందుకంటే ఆ టైంలో తెలుసు కదా మీ అందరికీ, ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో అంటే తర్వాత మంత్స్ పెరుగుతున్నా కొద్ది మనం వెంటనే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎక్కడంటే అక్కడ వెళ్ళాలంటే ఇబ్బంది, అది ఒక్కటి ఉండిందనమాట. నేను లంచ్ చేసే వెళ్ళాను, మళ్ళీ లంచ్ చేయకుండా ఉంటే ఇబ్బంది అని. ఈలోపు మనకి వినాయక చవితి కూడా వచ్చింది. సో మీ అందరికీ వినాయక చవితి కోసం తను చేసిన క్లిప్ అనమాట. ఈ ఇయర్ వినాయక చవితికి ఇలా సింపుల్గా మేమైతే వినాయకుడిని పెట్టుకున్నాము. అంటే లాస్ట్ ఇయర్ ఈ వీడియోస్ అన్నీ నేను నాకు కుదిరినప్పుడు కొన్ని చేశాను, బిఫోర్ చేశాను, తర్వాత చేశాను. అయితే ఈ వీడియో ఏమైందంటే ఆల్రెడీ వాయిస్ ఓవర్ చెప్పి ఉండింది కానీ అప్లోడ్ చేయలేదు. ఆడియో చూస్తే సరిగ్గా లేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ దీనికి వాయిస్ ఓవర్ అయితే చెప్తున్నాను ఈ వీడియోకి. అండ్ ఈ ఫ్రేమ్ ఫ్లవర్స్ లాగా తోరణం లాగా ఉన్నదైతే పృథ్వీ సపరేట్గా తీసుకొచ్చాడనమాట. ఆ పెద్ద లడ్డు ఇదంతా. ఈ వినాయకుడు చాలా బాగా అనిపించింది, బేబీ నన్ను ఎత్తుకో అన్నట్లుగా బేబీ వినాయకుడు. అండ్ పక్కన కుమారస్వామి. నిమజ్జనం అయితే చాలా చాలా బాగా చేశారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ జోష్ అండ్ ఈ లైటింగ్స్ ఇవన్నీ భలేగా ఉన్నాయి. ఉట్టి కొట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేసింది వర్షిని. నేను ఎక్కువ సేపు ఉండలేదు, ఆ సౌండ్స్ అంతా మంచివి కాదు కదా బేబీకి అని చెప్పి ఎక్కువసేపు ఉండలేదు. ఈ క్లిప్స్ అని నాకు పృథ్వీ తీసి ఇచ్చినటువంటివి అనమాట. తను నేను వెళ్ళట్లేదు అని క్యాప్చర్ చేసిన. ఏం కాదు చూద్దురా అని అందరు అనేవాళ్ళు, కానీ నేను ఎక్కువ బేబీని డిస్టర్బ్ చేయొద్దు, అట్లాంటి అనవసరమైన
సౌండ్స్, అంటే అనవసరమైన సౌండ్స్ ఇన్ ద సెన్స్ ఎక్కువ లౌడ్గా ఉండే సౌండ్స్ వినడం బేబీ హియరింగ్కి మంచిది కాదు కదా. సో అందుకని నేనైతే ఎక్కువగా ఈ ఫెస్టివల్స్ టైంలో సౌండ్లు ఎక్కువ ఉన్నప్పుడు, బరాత్లు ఇవి వినిపించినప్పుడు బయటకు అస్సలు రాలేదు. ఇంకా కమింగ్ టు ఈ వీడియో అంతా కూడా ఎక్కువ ఫెస్టివల్స్కి పూజలకి సంబంధించి ఉంటుందండి. అన్ని ఫెస్టివల్స్ ఎట్లా చేసుకున్నానని. అండ్ సాటర్డే కూడా వచ్చింది, అప్పుడు ఇంకా ఎటువంటి ఆటంకాలు ఉండవు కదా మనకి, వీక్ మంత్లీవి అని నేను ఒకసారి వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుందాం, 7 శనివారాల వ్రతం చేసుకుందామని మళ్ళీ ఇంకోసారి 7 శనివారాల వ్రతం చేశాను అనమాట. అప్పుడు ప్రెగ్నెన్సీలో నేను 2 times చేశాను 7 శనివారాల వ్రతము. ఇది ఏ వీకో తెలియదు కానీ అప్పుడైతే చేసుకున్నప్పుడు క్యాప్చర్ చేసుకున్నాను. స్వామివారికి ప్రతి శనివారం అట్లా పూజ చేసుకునేదాన్ని. నేను శుక్రవారం అమ్మవారికి చేసుకునేదాన్ని. నాకు మ్యాక్సిమం అయినంత వరకు నేను 1-2 సార్లు లలిత సహస్రనామం రాసినట్టున్నాను. ఎప్పుడంటే అప్పుడు చదువుతూ ఉండేదాన్ని. అండ్ ఫస్ట్ మంత్స్లో, స్టార్టింగ్ మంత్స్లో ఏంటంటే మనకి గర్భరక్షాంబిక అమ్మవారి పూజ ఉంటుందండి ప్రతి పౌర్ణమికి. అప్పుడు ఆ పూజకి ఏంటంటే మనము 11 దీపాలు పెట్టాలి అమ్మవారికి, నేతి దీపాలు. అండ్ జెస్సీమా చెప్తూ ఉంటారు, ఎవ్రీ సాటర్డే మాకు క్లాస్ ఉండేది, 2-3 hours క్లాస్ ఉండేది ఆన్లైన్. ఈవినింగ్ ఇంకా అట్లా గడిచిపోయేది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే యోగా క్లాస్ ఉండేది, ఈవినింగ్ 6 to 7 మెడిటేషన్ క్లాస్ ఉండేది. సో ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు, చిన్న చిన్న యోగా ఆసనాలు, మెడిటేషను, ఇవన్నీ జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో నేను కంటిన్యూ అవుతూ ఉన్నాను అనమాట. ఇవి కాకుండా మార్నింగ్ ఇంకా అప్పటికి నాకు మేడ్ లేదు, ఇంట్లో పనులు చేసుకొని వర్షినికి బాక్స్ అవి ఇచ్చి అండ్ ఆ తర్వాత పూజ చేసుకొని అమ్మవారికి ఎవ్రీ మంత్ అంటే 9 నెలలు ఒక శ్లోకము ఇన్నిసార్లు చదవాలి అని ఉంటుందన్నమాట. గర్భరక్షాంబిక అమ్మవారి శ్లోకాలు మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. సో అవి చదువుకునేదాన్ని అనమాట, దీపం పెట్టుకొని కాసేపు మెడిటేషన్ చేసుకునేదాన్ని. అండ్ ఇవి కాకుండా నేను ఇంకొక అమ్మవారి స్తోత్రం కూడా చదువుకుంటూ ఉండేదాన్ని అనమాట. మానసాదేవి స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రము, ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉండేదాన్ని ప్రతిరోజు. అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా నాకు బిడ్డకి జాగ్రత్తగా ఆరోగ్యం బాగుండడానికి, మానసికంగా శారీరకంగా బాగుండడానికి ఇలా నాకు మా పంతులు గారు చెప్పారు. అండ్ ఈ గర్భరక్షాంబిక అమ్మవారి పూజ అంతా కూడా ఏమో జెస్సీమా చెప్పిందే. అండ్ ఇట్లా మాకు కొన్ని టాస్కులు కూడా ఇచ్చేవాళ్ళు, డ్రాయింగ్ వేయమని చెప్పి. సో ఓన్లీ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్తో ఏవైనా ఇలా వేయమని చెప్పారంటే బేబీకి ఎక్కువగా బ్లాక్ కలరే బాగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి ఇలాంటి డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడప్పుడు మండలా వేస్తూ ఉండేదాన్ని. ఇంకా వినాయక చవితి అయిపోయింది, తర్వాత నెక్స్ట్ పూజలు ఇవి అవుతున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ కూడా వచ్చింది. అప్పుడు కూడా నీకు చేతనైతేనే చెయ్యి అన్నారు. ఇంకా నాకు చేతనైనంత వరకు నేనైతే బతుకమ్మ ఫెస్టివల్ కూడా చేశాను. బతుకమ్మ అయితే చిన్నగానే పేర్చుకున్నాను. పెద్ద టాస్క్ ఏమి ఉండేదంటే ఇంకా నెలలు పెరుగుతున్నా కొద్దీ వర్షిణిని రెడీ చేయాలంటే కాస్త కష్టంగానే అనిపించేది. బట్ తనని రెడీ చేశాక ఇంకా అదంతా ఎలాగో మర్చిపోతాం కదా మనం. సో అట్లా మంచిగా అయితే చేసుకున్నాము బతుకమ్మ సెలబ్రేషన్స్. సో తనని ఎలా రెడీ చేశానో చూడండి. ఇలా అయితే రెడీ చేశాను తనని, మంచిగా జ్యువెలరీ, పెద్ద జడ వేసి ఇవన్నీ చేసి. అండ్ ఫెస్టివల్స్ అంటే, పూజలు అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా. సో అవైతే అస్సలు మిస్ అవ్వాలని నేను అనుకోను, మిస్ అవ్వను కూడా ఫెస్టివల్స్ని. ఫెస్టివల్స్ వస్తే అయితే ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా నేను ఫెస్టివల్స్ అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియోలన్నీ ఎడిట్ చేస్తున్న టైంకి నాకు బేబీ కూడా పుట్టేసి 1 year వచ్చే ఏజ్ కూడా వచ్చింది. మీరు బ్యాక్గ్రౌండ్లో తన వాయిస్ కూడా వింటున్నారు కదా. అస్సలు టైం ఇవ్వట్లేదు వాయిస్ చెప్పడానికి. సో తను ఎప్పుడన్నా చిన్న న్యాప్ తీసుకున్నప్పుడు అట్లా నేను ఈ వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ జ్ఞాపకాలు నా పిల్లలకి. వాళ్ళకి మంచిగా ఇవన్నీ చూసినప్పుడు అమ్మ అప్పుడు ఇలా చేసింది కదా మాకు ఇలా అని వాళ్ళకి మంచి మెమరీస్గా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు కూడా నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాను, ఇంత రెవెన్యూ ఉందా లేదా అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. రెవెన్యూ గురించో సబ్స్క్రైబర్స్ గురించో అని కాదు. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే హ్యాపీగా
ఇవన్నీ నేను నా మెమరీస్ అన్నీ కూడా వీళ్ళ కోసం దాచిపెట్టడమే. అండ్ అంతేకాదు మీరు ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ కూడా. ఫైనలీ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఇప్పుడే బతుకమ్మ నిమజ్జనం అయిపోయి ఇంటికి వచ్చేసాం. వర్షిని అన్ని సర్దిస్తుంది. మేము కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చి ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి పెద్ద బతుకమ్మ అప్పుడు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఏదైనా మన ఇంట్రెస్ట్, ఇది సెలబ్రేట్ చేసుకోవాలి, ఈ ట్రెడిషన్ అంతా మారుతున్న కాలంలో ఏమేం చేంజెస్ చేసుకుంటున్నాము ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి తెలియాలి అని నేను ఏ ఫెస్టివల్ అయినా కూడా అస్సలు మిస్ చేయను. మనకి అయినంతలో చేస్తూ ఉంటాను. ఇల్లు ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటే అత్తయ్య వాళ్ళు. సో ఇది టబ్బాతో ఒకటి వీడియో క్లిప్ పంపిస్తున్నాం అనమాట తీసి. ఒకసారి ఐక్య విజిట్ చేసినప్పుడు కమింగ్ వ్లాగ్స్లో ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. అండ్ దీపావళి వచ్చేసింది, దసరా అయిపోయి. దీపావళి రోజు సింపుల్గా మట్టి ప్రమిదలు, ఇవి మా కజిన్ పంపించింది. ఎవ్రీ ఇయర్ తను మట్టి ప్రమిదలు అందరికీ గిఫ్ట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్. సో అవి ఇక్కడ నేను పెట్టుకున్నాను అనమాట సింపుల్గా, అంతే. ఏం ప్రసాదం చేయలేదు, ఏమీ చేయలేదు అమ్మవారికి. మేబీ పాయసం ఏమైనా చేసినానేమో గుర్తులేదు ఇప్పుడైతే. డెకరేషన్ అయితే బయట వీళ్ళు మంచిగా లైట్స్ పెట్టారు. అండ్ ఎప్పుడు ఫ్లవర్స్తో మేము మంచి ముగ్గులాగా వేస్తాము. సో ఈసారి కూడా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసి మంచిగా ముగ్గు వేసి దీపాలు పెట్టుకున్నాము. ఎక్కువ దీపాలు కాకుండా ఇలా లైట్స్ అండ్ ఫ్లవర్స్తో చిన్న రంగోలీ, ఇలా అమ్మవారికి మట్టి ప్రమిదలు, కొన్ని క్రాకర్స్ అయితే వర్షిని కాల్చింది. బట్ నేనైతే ఇంకా స్మెల్ మనం పీల్చకూడదు కదా, అందుకే కిందికి అయితే దిగలేదన్నమాట. సో తనతో నేను ఇలా పెట్టు అని చెప్తున్నాను, పెడుతోంది కొన్ని దీపాలు నేను పెట్టాను. స్టూల్ వేసుకొని ఇదంతా కూర్చున్నాను, వీళ్ళు ఇస్తూ ఉంటే ఇట్లా అరేంజ్ చేసామన్నమాట. అయినంతలో ఇట్లా పెట్టుకున్నాము. కానీ అదంతా చేస్తున్నంతసేపు మళ్ళీ మార్నింగే ఇదంతా క్లీన్ చేసేయాల్సి వస్తుంది కదా. ఇట్లాంటివి ఏమైనా రంగోలీస్ వేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2 days అయినా అట్లాగే ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అనిపించింది. ఈసారి ట్రై చేయాలి, సంక్రాంతికి మంచి రంగోలీ వేయాలి, చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ ఈ దీపావళి పండగ అయితే ఇలా అయిపోయింది. అండ్ ఎవ్రీ డే మెడిటేషన్ చేసుకోవటము, నాకు చేతనైనంతగా మంచి ప్రోటీన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ఇట్లా ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ అయితే అవుతుంది. హాస్పిటల్ విజిట్స్ కూడా బాగానే రెగ్యులర్గా అవుతున్నాయి. బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఏ టెస్ట్లు అయితే ఉంటాయో అవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కూడా నేను నా ఓన్ వాయిస్తో వీడియోస్ ఉన్నాయి, సూన్ అప్లోడ్ చేస్తాను ట్రైమిస్టర్ వైజ్గా. అవి కొంచెం టైం పడుతుంది, ఒకసారి రీచెక్ చేసుకొని అప్లోడ్ చేయాలి. సో ఇట్లా అయితే డేస్ అన్నీ గడిచినాయండి. మీరు అడుగుతున్నారు కదా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు, అప్లోడ్ చెయ్యి, చాలా రోజులు అయిపోయింది, మేము మిస్ అవుతున్నాము అని చాలామంది అన్నారు. సో అందుకే అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గడిచిపోయింది అయినా మళ్ళీ మీరందరూ అడుగుతున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలి, ఈ వీడియోలో నేను చెప్పిన గర్భరక్షాంబిక అమ్మవారి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.